హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. ఈరోజైతే ధనుర్మాసం స్పెషల్ ముగ్గులైతే వేశాను. స్వాముల భిక్ష కోసం అయితే నేను చపాతీస్ చేశాను. ఆనంద్ స్వామి ఏమో క్యారెట్ బీన్స్ కలిపేసి కర్రీ చేశాడు, ఫ్రై చేశాడనమాట. చలికాలం ఎక్కువ నిమ్మకాయలు యూస్ చేయకపోయేసరికి చాలా నిమ్మకాయలు ఉన్నాయి. గుంటూరు స్పెషల్ నిమ్మకారం చాలా టేస్టీగా ఉంటుందని మా ఫ్రెండ్ అయితే ఈ రెసిపీని అయితే పరిచయం చేసింది. ఆ రెసిపీ మీకోసం. చకచకా నిమ్మకాయలను కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్రని మంచిగా దోరగా వేంపుకొని దాన్ని మిక్సీ వేసేసుకొని మంచి పౌడర్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన నిమ్మకాయలలో నుంచి రసం తీసి దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని కారం కూడా వేసుకొని దాని తర్వాత ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మెంతులు, ఆవాలు పౌడర్, ఆ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించేంత క్వాంటిటీకి అయితే 2 స్పూన్స్ ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ అయితే సరిపోతుంది. అసలు ఏమీ లేకుండా నీట్గా మంచిగా కలిపి పెట్టుకోవాలి. దాని తర్వాత ఏముందండి, తాలింపు వేసుకోవడమే. మీకైతే తెలుసుగా, మేము ఇప్పుడు వెల్లుల్లి అయితే స్కిప్ చేస్తున్నామని, మీరైతే యాడ్ చేసేసుకోండి వెల్లుల్లి కూడా. యాక్చువల్గా తాలింపులోకి చాలా వెల్లుల్లి వేస్తే మనకది మగ్గిన తర్వాత నెక్స్ట్ డేకి చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు నా గుంటూరు స్పెషల్ వెల్లుల్లి కారం నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.